అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు 2026 మార్చి 31 నాటికి అసలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే ఆ స్టేట్మెంట్కి ఆద్యం పోసినట్టు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మావోయిస్టుల ఇట్లాంటి వార్తలు మనం వినే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు ఉంటారా మావోయిస్టులు? భవిష్యత్ అంటే ఇప్పుడు అమిత్ షా చెప్పేది ఏందో 2026 మార్చి నాటి వరకు ముగించబడుతుంది, కంప్లీట్గా ఏం లేకుండా చేస్తూనే అంటున్నారు. ఏమి లేకుండా చేయడం అనేది ఇది అబద్ధం ముచ్చట, జరగని ముచ్చట చెప్తున్నాను నేను. ఎందుకనంటే అంటే నువ్వు ఈ రకంగా భారత ప్రభుత్వం 26 మార్చి అంటే ఇంకెంతకాలం ఉన్నది? ఇది జూన్ నెల కదా, ఇంకెన్ని నెలలు ఉన్నది? ఎన్ని నెలలు అవుతుంది? అంటే ఈ 5-6 నెలల కాలంలో కూడా మొత్తంగా నిర్మూలిస్తున్నానంటే మొత్తంగా ఏమీ లేకుండా పోతారా? అసాధ్యమైన విషయం. అంటే రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేస్తారంటారు. రాజ్యం ఇప్పుడు 50 ఏళ్ళ కంచి తలుచుకోలేదా? 50 ఏళ్ళ కంచి కూడా తలుచుకున్నది కదా. ఏ రాజ్యం ఏం చేయకుంటే లేదు. ఇప్పుడు చాలా ఎక్కడ ఉందని అంటే ఇప్పుడు విజయం ఇప్పుడు ఈ కాలంలో పాటు 550 మంది చనిపోయారు మావోయిస్టులు. ఇది పెద్ద విజయాలు కదా. కేంద్ర కమిటీ మెంబర్లు కూడా ఇప్పుడు వరుసంగా చలపతి చనిపోయాడు, బసవరాజ్ చనిపోయాడు, తర్వాత సుధాకర్ చనిపోయాడు, ఇప్పుడు ఇవాళ ఉదయ్ చనిపోయాడు. 4 సీసీ మెంబర్లు చాలా అతి తక్కువ కాలంలో 3-4 నెలలప్పుడు చనిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు. మరి దీన్ని ఇదంతా ఏంటిది? ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి గొప్ప విజయాలే, తక్కువ విజయాలేం కావవి. అంటే ఈ విజయాలు ఇట్నే జరుపుకుంటా పోతే మరి మావోయిస్టులు ఇప్పుడు అందరూ నువ్వు ఒక్కరివే కాదు, అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకేముంటుంది, నిర్మూలించబడుతుంది కదా. కేంద్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, రాష్ట్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, 3 రోజులకు 4 రోజులకు చనిపోతూనే ఉండరు కదా. ఏమున్నది మరి? మావోయిస్టుల నుంచి ఏమన్నా ప్రతిఘటన ఉన్నదంటే అది కూడా లేదు. ఆ ప్రతిఘటన లేదు. మావోయిస్టు పార్టీలకు పోయేటోళ్ళు లేరు, ఆ ప్రతిఘటన లేదు. అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే ఒక ఏఎస్పీని చంపారు వాళ్ళు. ఏఎస్పీ ఒక బాంబు పెట్టి చంపారు. మిగిలిన ఏం జరగలే కదా. కాకపోతే ఇప్పుడు ఇవాళ నిన్నటి వార్తల్లో పట 3 ఇన్ఫార్మర్లను చంపారు, లేదా అంతకుముందు ఇన్ఫార్మర్లను చంపుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ బలం ఏదో చాలా పై చేయిగా ఉంది, మావోయిస్టుల బలం చాలా కింది చేయి ఉంది, డౌన్ పొజిషన్ ఉంది. కాబట్టి ఇది ఏదైతుందో ఏదున్నా అంటే ఇప్పుడు మాటలు మనం ఎన్ని మాట్లాడినా మొత్తంగా కమ్యూనిజం నిర్మూలించలేదనే విషయం చెప్పడం వేరు. కమ్యూనిజం అనేది కమ్యూనిజం దళం రూపంలో ఉంటుందని కాదది. కమ్యూనిజం అనేది సాధారణ ప్రజానీకంలో ఒక సమానత్వం కోసం పోరాడే అభిప్రాయాలు, ప్రశ్నించే అభిప్రాయాలు ఉండడం వేరు. అవి ఉంటాయి, అభివృద్ధి అయితే అవి అన్నిటికీ ఆగాయి. దాన్ని ఎవరూ నిర్మూలించలేరు. కానీ ఒక దళాల రూపంలో ఉన్న మావోయిస్టులు అంటే నిర్మూలించబడవచ్చు కదా. ఎక్కువ మంది మొత్తం ఎంతమంది ఎప్పుడు నిర్మూలించబడతారనేది వేరే. మరి నిర్మూలించబడితే గతంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీలు కూడా నిర్మూలించబడ్డాయి కదా. అంటే ఇక్కడ నేను అంటే పాఠకులకు కూడా చెప్పేది ఏంటంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీలు 20, 30, 40 ఉన్నాయి, దళాలు ఉన్నాయి కదా. తెలంగాణలో పట్ల కూడా సిపిఐ ఎంఎల్కు సంబంధించిన గ్రూపులు 10 ఉన్నాయి. 10లో బట్టి ఇప్పుడు ఎవరు దళాలు, ఎవరు తుపాకులు పట్టుకొని చనిపోయేటోళ్ళు చనిపోయారు. బయట ఇప్పుడు ఏదో 4 ఉన్నారు, 4, 3 ఉన్నారు. కాబట్టి ఈ నష్టం ఏదైతుందో నేనేం చెప్తున్నంటే మావోయిస్టు పార్టీ ఇవాళ పరిస్థితిలో పట ఒకటే నేను చెప్పేది, మీరు యుద్ధం చేయగలుగుతారనుకుంటే యుద్ధం చేయండి, కరెక్ట్గా చేయండి. నా అభిప్రాయం చెప్పేదైతే ఇప్పుడు యుద్ధానికి అనుకూలమైన పరిస్థితులు భారతదేశంలో లేవు అని చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. నేను భారతదేశంలో లేవు. నన్ను తిట్టే వాళ్ళు కూడా తిడతారు, తిట్టని నేను చెప్తాను. నన్ను తిట్టే వాళ్ళు కూడా అంటే కొంతమందికి ఏంటంటే సాయుధ పోరాటం అంటేనే దాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే సాయుధ పోరాటం ఎందుకు వాళ్ళు అంటారంటే కోపం ఉంది. ప్రభుత్వం చేసేది తప్పులున్నాయి, ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేస్తుంది, అణిచేస్తుంది. కాబట్టి ప్రజానీకంలో కోపం, ఉద్రేకంతో మాట్లాడడం అనేది న్యాయమైందే. నేను అన్యాయమైంది అనను, న్యాయమే. కానీ శాస్త్రీయమైంది కాదు. శాస్త్రీయమైందంటే ఇవాళ దేశంలో అంటే ఒక ఎర్ర సైన్యం నిర్మాణమయ్యి పోరాడే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ లేవు. ఎందుకు లేవాలంటే ఇవాళ ఒకనాటి భూస్వామ్య వ్యవస్థ లేదు. భూస్వామ్య వ్యవస్థ లేకుండా వేలు లక్షలుగా ఎవరు ఎర్ర సైన్యంలో చేరలేదు కూడా. ఇవాళ చేరలేదు. 30 ఏళ్ళ కాలంలో పాటు కూడా చేరలేదు. నాకు స్పష్టంగా తెలుసు కదా, చేరరు. ఏమన్నా చేరిందంటే ఆదివాసీ ప్రాంతాల్లో బట్టి కొంతమంది ప్రజలు చేరిండ్రు. ఇప్పుడు అది కూడా తగ్గిపోతున్నది, అది కూడా తగ్గిపోయింది. దండకార్యాలు తగ్గిపోయింది. ఇతర ప్రాంతాలు లేదు. లేకుంటే ఇప్పుడు మరి చూస్తున్నాం కదా, వాళ్ళకు ఉండే ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ. 3 అంచెల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? 2 అంచెల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? అంటే సభ్యులు కూడా కొంతమంది లొంగిపోతుండ్రు కదా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది బయట కొంతమంది మాట్లాడతారు, సాయుధ పోరాటం అంటారు. సాయుధ పోరాటం వీళ్ళ వాళ్ళని పంపుతుర్రా? ఈ తెలంగాణ నుంచి ఈ 15-20 సంవత్సరాల టోటల్గా ఆంధ్ర తెలంగాణ కలిపి 50 మంది పోలే. కానీ చనిపోయిన వాళ్ళు దీనికి 10 రెట్లు ఎక్కువ చనిపోతారు.
10 రెట్లు ఎక్కువ చనిపోతారు. మరి ఎట్లా పుడ్చాలే? నీకు అలాంటి పరిస్థితి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. కాబట్టి ఇది ఏది ఇవ్వాలన్న పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీ తను అంటే శాంతి చర్చలకు సంబంధించిన దాంట్లో చాలా గొప్పగానే చెప్పింది. అది కేంద్ర ప్రభుత్వం తప్పుందల్లా కాల్పుల విరమణ ప్రకటిస్తూ వాళ్ళు ప్రకటించారు. ఆయుధాలకు సంబంధించిన ఏతున్నాయో అవి ఆయుధ విసర్జన అనే విషయాన్ని కూడా చర్చిస్తామన్నారు వాళ్ళు. జనజీవన స్రవంతిలో కూడా అంటే కలిసే విషయం కూడా చర్చించి చెప్తామన్నారు వాళ్ళు. కాబట్టి ఈ నేపథ్యం లోపల మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వం రావడం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఏం ప్రశ్నిస్తుంది? మీరు ఇవన్నీ మాట్లాడుతుండ్రు కానీ ఇలా స్పష్టత లేదు, మీరు అంతా నాటకాలు ఆడుతుండ్రు, మీరు ఇవన్నీ గేమ్ ఆడుతుండ్రు తప్ప ఏమీ లేదు. కొంతమంది మీ వాళ్ళే సాయుధ పోరాటం అంటుండ్రు, సాయుధ పోరాటం అంటూ చర్చలు అంటే ఎట్లా అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. అంటే చిక్కుముళ్ళు ఉన్నాయి. ఈ చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి నేను గతంలో చెప్పిన నేను ఇప్పటి వరకు కూడా నేను కేంద్ర ప్రభుత్వం పైన సీరియస్గా మాట్లాడి ఇప్పటికి కూడా అదే మాట్లాడతా. కేంద్ర ప్రభుత్వం చంపడం అనేది నిర్మూలించడం చాలా తప్పుడు పద్ధతి. అది మనుషులను చంపడం అనే పద్ధతి ఈ రకంగా రాజ్యాంగానికి భిన్నంగా, మానవత్వానికి భిన్నంగా, చట్టానికి భిన్నంగా అప్రజాస్వామిక చంపడం అనేది చాలా తప్పుడు విధానం. అయితే ఇక్కడ నేననే విషయం ఏంటంటే దీంతో పాటుగా మావోయిస్టు పార్టీ కూడా తనకు తాను ఇవాళ తనను తాను రక్షించుకోవడానికి సంబంధించి తనే రక్షించుకోవడానికి ఆలోచించుకోవాలి. ఈ ప్రజలు ఈ మీటింగ్లతో జరిగేది ఏమీ లేదు. మీటింగ్లన్నీ రాజకీయ మీటింగులుగా జరుగుతున్నాయి. రాజకీయ మీటింగ్లే తప్ప అంటే మావోయిస్టు పార్టీకి ఇది అర్థమవుతుంది. ఇది మావోయిస్టు పార్టీ స్పష్టంగా ఇవాళ అంటే ఈ సాయుధ పోరాటం ఏదైతే ఉందో ఇవాళ ఆ పరిస్థితి లేవు కాబట్టి మేము చర్చలు సఫలమైతే మేము చర్చలకు వస్తాము, చర్చలకు సఫలమైతే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించండి. ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అప్పటికి కూడా చేయవచ్చు, చేయకపోతే దానిపైన దేశవ్యాప్తంగా పెద్ద మూమెంట్ వస్తుంది. కాబట్టి అది చేయకుండా మీరు యుద్ధం అంటే కొంతమంది అంటే ఆ పార్టీ అభిమానులు నాయకులు అనే పేరు మీద సాయుధ పోరాటం సుందరయ్య భవన్లు ఇస్తా అంటారు, లేకపోతే వాట్సాప్ గ్రూపులో కూడా సాయుధ పోరాటం అని అంటారు. ఇది తప్పుడు విధానం. సాయుధ పోరాట పరిస్థితులు లేకుండా ఎవడన్నా పోతుండా? ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కు సంఘం నేతలు వీళ్ళు చాలామంది ధర్నా చౌక్లో కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చలకు రావాలి, ఆపరేషన్ కగార్ని ఆపేయాలి, యురేనియము, బంగారము, గోల్డ్ అక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉంది, దాన్ని దోచుకోవడానికే బీజేపీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది, గిరిజన ప్రాంత బిడ్డల్ని చంపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. ఆ మీటింగ్స్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? నేను ఇప్పుడు కగార్కు వ్యతిరేక పోరాటం వేరు, శాంతి చర్చలు వేరు. ఈ రెండు వేరు విషయం. నువ్వు కగార్కు వ్యతిరేకంగా పోరాడదామని అనుకుంటే లేదా అక్కడ ఖనిజాలను తవ్వుకపోయేదానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాడే రైట్ అందరికీ ఉంది. మావోయిస్టు పార్టీకి ఉన్నది, బయట ప్రజా సంఘాలకు ఉంది, లేకపోతే ఇతర కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ కగార్కు వ్యతిరేకంగా పోరాడే రైట్ ఉంది, పోరాడాలి. ఇది వేరు విషయం. శాంతి చర్చలు అనేది వేరే సబ్జెక్టు. శాంతి చర్చలు అనేది ఏందో మేము మొట్టమొదట 7 నెలల కింద స్థాపించినప్పటి నుంచి మాట్లాడినప్పటి నుంచి కూడా రాసిన విధానం కానీ ఆ మొత్తం దాంట్లో పట్ల ప్రధానంగా నేనే మాట్లాడిన విషయం అది. ఈ శాంతి చర్చల కమిటీ నిన్న మొన్న పెట్టింది కాదు అది. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. కాబట్టి తప్పనిసరిగా శాంతి కావాలి అని అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా తన యొక్క విధానాలు ఆలోచించుకోవాలి, తన సాయుధ పోరాటాన్ని కూడా ఏంటంటే మార్చుకోవాలి. తప్పనిసరిగా శాంతి కావాలంటే మరి ఇదే కదా, ఇంతకంటే ఇంకా వేరేం లేదు కదా. నేను యుద్ధం చేస్తా, నేను చర్చలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? రెండు కుదురాయి. నువ్వు యుద్ధం మా బంధు పెట్టుకుంటానని చెప్తే కాల్పుల విరమణ మాత్రమే కాదు, నేను యుద్ధాన్ని నేను చెయ్యను, ఎప్పుడు చర్చలు సఫలమైతే నేను యుద్ధాన్ని చెయ్యను, సాయుధ పోరాటాన్ని విరమిస్తా అని నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా చెప్తావో నీకు కావలసినంత బలం వస్తుంది. దేశవ్యాప్తంగా మామూలుగా ఉండదు. తెలంగాణలో కూడా నిన్న మొన్న అయిన మీటింగ్లకు కాదు, మొత్తం దేశంలో వస్తుంది, విదేశాల్లో వస్తుంది. కాబట్టి నువ్వు అది చేయనప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? నువ్వు నాటకం ఆడుతున్నావు, నీ నాటకాన్ని ఎవరు నమ్ముతాడు? 2004 లోపల ఇదే చేసినావు, ఇప్పుడు గదే చేస్తావు. 2004 లోపల కూడా గదే అయింది కదా. మరి అంటే ఆనాడు ప్రభుత్వం తప్పుంది, రాష్ట్ర ప్రభుత్వం తప్పుంది, మావోయిస్టులది ఉంది. మావోయిస్టులు అన్నాడు శాంతి కోసం ఏం రాలే. కొంతమంది మేధావులు ఈ హైదరాబాద్లో మేధావులు అంతా అబద్ధాలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. 2004 లోపల మావోయిస్టు పార్టీ అది నిజమైన శాంతి కోసం రాలేదు. విఫలమైంది. అది ప్రభుత్వానికి లాభం జరిగింది కదా, ప్రభుత్వానికే లాభం జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది, మావోయిస్టు పార్టీకి లాభం జరగలే, శాంతి చర్చల ఆనాడు ప్రతినిధులకు లాభం జరగలే. అబద్ధాలు మాట్లాడుతారు వీళ్ళు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. మనుషులంతా రాష్ట్ర కమిటీ నాయకులు చనిపోతారు, దళ సభ్యులు చనిపోతారు, అనేక మంది చనిపోతే మావోయిస్టు పార్టీకి లాభం జరుగుతుంది అన్నాడు.